అరకిలో బంగాళదుంపలు ఉడికించి పైన తొక్కు తీసి ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. మసాలా కోసం కావాల్సినవన్నీ కూడా స్క్రీన్ మీద ఇచ్చాను చూడండి. అవన్నీ కూడా నూనె లేకుండానే దోరగా వేయించుకోవాలి. ఇవన్నీ ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. తర్వాత అదే మూకుట్లో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, కొంచెం మినపప్పు పోపు వేసుకున్నాను. తర్వాత కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కలు ఇవన్నీ వేగిన తర్వాత ముందుగానే ఉడికించి ఉంచుకున్న బంగాళదుంప ముక్కలు కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అప్పుడు ఇంకొంచెం ఎక్కువే నీళ్లు పోసానండి. మళ్ళీ అలా బాగా ఉడికితే బాగుంటుందని ఆ ఉడుకుతున్నప్పుడు ఉప్పు, పసుపు వేసుకోవాలి. మంచి కరివేపాకు కూడా వేసుకొని బాగా ఉడకనివ్వాలి. ఈలోగా వేయించుకున్న మసాలా ఉంది కదా, దాంట్లో ఒక చిన్న చింతపండు వేసి గ్రైండ్ చేసుకోవాలి. అయితే పొడిగా అయినా ఉంచుకోవచ్చు, లేదా ముద్దగా అయినా రుబ్బుకోవచ్చు. నేను ముద్దగానే గ్రైండ్ చేశాను. తర్వాత ఉడుకుతున్న కూరలో ఈ మసాలా ముద్దంతా వేసి దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఈ రోజు డిన్నర్ అయితే ఈ కూరతో పూరి అన్నమాట.